హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు తెలంగాణ పేపర్ 2 మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిండర్ గార్డెన్కు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగిందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. పియాజెకు సంబంధించిన ప్రశ్న, అలాగే కోల్బర్గ్ నైతిక స్థాయిలకు సంబంధించి ప్రశ్న ఇచ్చినట్లుగా సమాచారం. ఆంధ్ర మహాభాగవతం ఎవరు రాశారు అని ప్రశ్న, అలాగే పూసల చట్రానికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. పత్ర నిర్మాణానికి సంబంధించి సైన్స్కు సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ ఉన్ని సేకరణలో లేని అంశం అడగడం జరిగింది. ఉన్ని సేకరణలో లేని అంశంపై ఒక ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శేషప్ప కవికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చినట్లుగా చెప్తున్నారు. నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే మెటీరియల్కు సంబంధించి, ఇది ఫిజిక్స్కి సంబంధించిన ప్రశ్న, నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే మెటీరియల్కు సంబంధించి ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. నెక్స్ట్ పుష్పం యొక్క భాగాలు, ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు, కేసరం, కేసరావళి ఇలాంటి పుష్ప భాగాలకు సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గుండెలో 2 గదులు గల జీవి అని ఇచ్చి మొసలి, పావురం, చేప ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. గుండెలో 2 గదులు గల జీవి చేప గుండెలో 2 గదులను కలిగి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్పత్తిదారులకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. పెన్సిలిన్ని ఎవరు కనుగొన్నారు అని క్వశ్చన్ రావడం జరిగింది. పెన్సిలిన్ను కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేంద్రక పూర్వజీవులు, అలాగే నిజ కేంద్రక జీవులు, వీటికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. మలేరియాకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. మలేరియా వ్యాధిని ఎవరు కనుగొన్నారు అని ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. సర్ రొనాల్డ్ రాస్ మలేరియాను కనుగొన్నది. ఇది సికింద్రాబాద్లో పరిశోధనలు చేసి ఈ మలేరియా వ్యాధికి సంబంధించి కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్షయ విభజనకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. తల్లి జీవి నుంచి ఏర్పడు పిల్ల జీవుల సంఖ్య ఎంత? క్షయకరణ విభజనకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీటి నుంచి పుట్టినది అని వ్యుత్పత్తి అర్థం అడిగారా, లేదా క్వశ్చన్ ఏ విధంగా అడిగారో తెలియదు, కానీ నీటి నుంచి పుట్టినది అనగా తామర అవుతుంది వ్యుత్పత్తి అర్థమైతే. నెక్స్ట్ వృక్షం నానార్థాలు అడగడం జరిగింది. వృక్షం నానార్థాలు వృక్షం, తరువు, ద్రుమం, ఇవి వృక్షం యొక్క నానార్థాలు. తండ్రి యొక్క పర్యాయ పదాలు అడగడం జరిగింది. తండ్రి యొక్క పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే అయ్యా, జనకుడు, నాన్న అనే పర్యాయ పదాలు కలదు. నెక్స్ట్ ఆంధ్రుల సాంఘిక సాహిత్యం ఎవరి రచన అని క్వశ్చన్ అడిగినట్లుగా సమాచారం. దాని తర్వాత స్మృతికి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. వయస్సు నిష్పత్తులపైన ప్రశ్నలు రావడం జరిగిందని అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి పూర్తి సమాచారం అందగానే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.